నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో మాట్లాడడానికి సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఆ హైడ్రా అనేది నిన్నటిదాకా హైదరాబాద్లో ఉంది, ఇప్పుడు ఆంధ్ర కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరైతే మురళీమోహన్ సంబంధించిన జైబేరి అపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ మన తాడేపల్లిలో, సో అక్కడ కొంతమంది ఆందోళనకారులు వచ్చి ఏదైతే జైబేరి అపార్ట్మెంట్స్ దగ్గర వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? ఈ వింత వింతగా ఉంది. ఇప్పుడు అసలు అక్కడెక్కడో ఆందోళన చేసేవాళ్ళు మురళీమోహన్ మీద ఆందోళన చేసేవాళ్ళు చంద్రబాబు కరకట్ట దగ్గర కట్టిన బిల్డింగు ఉంది కదా, ముందు దాన్ని కూల్చమని అడగండి. మురళీమోహన్ సజావుగా 32 ఏళ్ళుగా వ్యాపారం చేస్తున్నాడబ్బా. ఎక్కడా అతనికి మార్క్ లేదు. ఎక్కడా పరపతిని ఉపయోగించుకుని అన్యాక్రాంతంగానూ పర్మిషన్ లేకుండాను ఎప్పుడూ ఆయన చేయలే. ఇక్కడ కానీ అక్కడ కానీ. అప్పుడు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఆయన బిజినెస్, ఇవాళ ఇక్కడ ఉన్నా అక్కడున్నా ఆయన వ్యాపారం అందరికీ తెలుసు. చాలా నిక్కచ్చిగా నిర్దుష్టంగా వ్యాపారం చేశాడు ఆయన. తన కష్టార్జితోటి, తన కష్టపడి ఆర్టిస్ట్గా ప్రొడ్యూస్ సంపాదించే సొమ్ముతోటి చేశాడు. ఎక్కడ రాజకీయంగా దోచుకుని సొమ్ము ఏమీ కాదు. సో అతను ఇన్నాళ్ళు చేస్తున్నాడు. ఇవాళ ఎందుకని ఏదో చంద్రబాబు యొక్క బిల్డింగ్ని కూలగొట్టమని ఆయన రిటైర్డ్ జడ్జి ఒక ఆయన అడుగుతున్నాడు కనుక దాని మీద నుంచి డైవర్ట్ చేయడానికి జరుగుతున్నాయి. అది చంద్రబాబు నిజంగా అన్యాక్రాంతం హైడ్రాలాగా ఇక్కడ చేయాలి. నేను చంద్రబాబు స్టేట్మెంట్ ఇస్తున్నాడు కదా, అన్నీ కూలుస్తానని. ముందు నీ దాన్ని కూల్చి ఆదర్శంగా నిలబడు. నీ బిల్డింగు, నీ కొడుకు బిల్డింగు, అక్కడ హాస్పిటల్, ఆశ్రమానికి ఇచ్చిన 67 బిల్డింగ్లు ఉన్నాయి అక్కడ. ఆ కరకట్ట మీద కట్టకూడదు పర్మనెంట్ బిల్డింగ్లు ఇవి కూడా. అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు. కానీ డ్రైనేజ్ అంతా వేరేది పైపుల ద్వారా కిందకి వెళ్ళి కృష్ణానదిలో కలుస్తుంది. సార్, కృష్ణానది వాటర్ తాగడానికి కూడా పనికిరాని స్థాయిలోకి వెళ్ళిపోతారు. కృష్ణ తాగడానికి అది 2.4 ఏదో ఉంటుంది, దాన్ని దాటి వెళ్ళిపోయింది. అది అంటే తాగడానికి కూడా పనికిరాని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు అక్కడ నీది ఆదర్శంగా నిలబడి, ఒక ముఖ్యమంత్రివి ఒక ఆదర్శంగా నిలబడి నా సొంత బిల్డింగ్ అయినా, నేను ఉంటున్న బిల్డింగ్ అయినా కూల్చేస్తున్నాను అని చెప్పి మిగతా మీదకి వెళ్ళు. చేస్తారంట కదా, మిగతా వాళ్ళే కూలుస్తానంటున్నాడు. అదెందుకు మిగతా వాళ్ళకి అన్యాక్రాంతంగా కూల్చాలని చెప్పి సాకు పెట్టి ఈ అపోజిషన్ మీద కక్ష సాధింపు తప్పితే ఇంకో కార్యక్రమం కాదు. నిజాయితీ ఉంటే ఫస్ట్ కూల్చి, ఇదిగో నాది కూల్చాను కనుక మిగతా అన్నీ కూడా ఇదిగో రికార్డ్స్, ఇది అన్యాక్రాంతం, ఇది కరెక్ట్ అని అప్పుడు కూల్చు. మురళీమోహన్ మీద అంటే ఏంటి, ఇక్కడ మావాడేగా మురళీమోహన్, తెలుగుదేశమే అయినా సరే మురళీ మీద కూల్చడానికి వీళ్ళ మనుషులే డ్రామా చేసి అది ఆయనే కూల్చాము, మీది కూలుస్తాం అని మధ్యలో ఈయనది ఎస్కేప్. ఇది డ్రామా. చంద్రబాబు లాంటి జిమ్మిక్కులు అన్ని జిమ్మిక్కులే. నిజాయితీ ఉండదు, దేంట్లో నిజాయితీ ఉండదు, నీతి ఉండదు, అన్నీ అడ్డదిడ్డంగా అబద్ధాలు. ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా వస్తే బాగానే ఉంటుంది కదా. హైదరాబాద్ వస్తే బాగుంటుంది. ముందు హైదరాబాద్కి ఆద్యుడు తనే కదా. హైడ్రాకి అన్యాక్రాంతంగా కట్టింది తనే కదా. తను ఉంటున్న ఇల్లు, తన లోకేష్ ఇల్లు అక్కడే కదా ఉన్నాయి. కరకట్ట మీద కట్టద్దు బొర్రో అని ఒక 30 సంవత్సరాలుగా చెప్తా ఉన్నారు. మొన్న కేరళలో వరదలు వచ్చింది కూడా కరకట్ట మీద కట్టబట్టే. కరకట్ట మీద కన్స్ట్రక్షన్ కడితే వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది నెత్తి నోరు బాదుకుంటున్నారు ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు. ఈయనే అక్కడ కట్టి అక్కడ ఉండి దాన్ని కూల్చినందుకే రాద్ధాంతం చేశారు కదా. దాని గురించి పెద్ద రాద్ధాంతం చేశారు. ఇప్పుడు మళ్ళీ కట్టి ఇప్పుడు నువ్వు పద్ధతి ప్రకారం కూల్చి మిగతా వాళ్ళకి కూలుస్తారని మాట్లాడే. అప్పుడు నీకు నైతిక హక్కు ఉంటుంది. ఇది కూల్చి తను కూల్చి, తన కొడుకుది కూల్చి, అక్కడ ఆశ్రమము, ఇంకోటి హాస్పిటల్ తన వాళ్ళకి ఇచ్చాడు. 67 బిల్డింగ్లు ఉన్నాయి మొత్తం అక్కడ, తన మనుషులు, తన వాళ్ళకి. అవన్నీ కూల్చేస్తే అప్పుడు బయట ప్రపంచంలో మిగతా వాళ్ళకి కూల్చారు. ఈ మురళీమోహన్ మీద ఇదేదో రాజకీయంగానో లేకపోతే చంద్రబాబు నాటకం, నా వాళ్ళని కూడా కొట్టాను, మిమ్మల్ని కొడతాను అని చెప్పడం కోసం అని ఒక డ్రామానా అర్థం కాదు. ఎందుకంటే మురళీమోహన్ అన్యాక్రాంతంగా చెయ్యడు. నాకు తెలిసి మురళీమోహన్ ఇవాళ కాదు, ఇవాళ మురళీమోహన్ ఎప్పటి నుంచో ఆరంభం నుంచి ఇండస్ట్రీ వచ్చింది. కానీ నేను డైరెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా, నా ఫస్ట్ హీరో ఆయనే. సో అప్పటి నుంచి తెలుసు, ఆయన నిజాయితీ తెలుసు, ఆయన కష్టం తెలుసు. ఆయన అన్యాక్రాంతంగా ఎవరిదో భూమి లాక్కును ఎవరిదో కట్టే కర్మ అతను లేదు. కరెక్ట్గా అన్ని పద్ధతిలో ఉన్నాయి కొన్నాడు, పద్ధతిగా ఉన్నాయి అమ్మాడు. అదేది ఇలాంటివి ఎప్పుడు చేయలే కనుక అదేదో ఉంది అన్ని రాద్ధాంతం చేయడంతో ఇంకోటి కాదు. ఆ రాద్ధాంతం అందుకే అనిపిస్తుంది నాకు, మురళీమోహన్ మీద రాద్ధాంతం చేస్తున్నారంటే దాని అర్థం చంద్రబాబు ఒక డ్రామాలో ఒక గేమ్ ప్లాన్ ఇది. మురళీమోహన్దే మేము వదిలిపెట్టలేదు, మా తెలుగుదేశం వాడైనా వదిలిపెట్టలేదు కనుక
మిమ్మల్ని వదిలిపెట్టం, వీళ్ళ మీద రేపు అటాకిస్తాడు, 2 రోజులు చూస్తాం మనం, వైసీపీ వాళ్ళ ఇళ్ళ మీద పడతారు. ఆ పట్టానికి ముందస్తుగా ఇది. ఇప్పుడు జగనీలు కూడా ఏదైతే మంగళగిరి బ్రిడ్జి దగ్గరలో ఉంది, సో అది కూడా నీట్ వాటర్లో ఉంది, సో అది కూడా కూల్చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఈ గేమ్ ప్లాన్ అదే, ఎయిమ్ అదే కదా. అందుకని మురళీమోహన్ టార్గెట్ పెట్టుకున్నాను, బలిపశువు చేద్దాం మురళీమోహన్. ముందు మురళీమోహన్, నెక్స్ట్ జగన్. అది ఎందుకు రేపు అనటానికి మేమేమి రాజకీయ కక్ష కాదు, మురళీమోహన్ మా పార్టీ, మాకేమో రాజకీయ కక్ష వద్దాం మురళీమోహన్ తోటి, అన్యాయం ఎవరిదైనా సరే అందుకని కూలుస్తున్నామని ఒక లాజిక్ కోసం అని. అది చంద్రబాబు క్షుద్ర రాజకీయాల్లో ఇవన్నీ ఒక భాగాలు. ఇంకోటి సార్, అందులోనే ఈ మధ్య రీసెంట్గా కొన్ని వస్తున్నాయి బయటికి. సో పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకు మధ్య కొంచెం దూరం పెరుగుతుంది. సో ఎవరైతే లోకేష్ గారు ఉన్నారో ఆయన్ని ముందు ఇప్పుడు ప్రపోజ్ చేయాలి, ఏదైతే నెక్స్ట్ సీఎం క్యాండిడేట్గా అంటున్నారో దానికి ఏమంటారు? అదే జరుగుద్దామా, ఏమనేది ఉంది. నేను ఎప్పటి నుంచో మొదటి నుంచి నువ్వు నా దగ్గరికి వస్తా ఉన్నావు కదా, నేను ఎప్పటి నుంచి చెప్పాను, ఎన్నికలు అయిన తర్వాత ఒక 6 నెలల తర్వాత పవన్ కళ్యాణ్ యొక్క పరిస్థితి చాలా అగమ్య గోచరంగా తయారవుద్ది. ఎందుకు అంటే అలా చెప్పాను, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఇవాళ పొగుడుతాడు చంద్రబాబు. పొగటానికి ఏముంది, తిడటానికి ఏముంది? మోడీని టెర్రరిస్ట్ అనలేదా, మోడీ కాళ్ళు పట్టుకోలేదా? సార్ అది ఏమైనా చేస్తాడు చంద్రబాబు. ఇప్పుడు అవసరం కోసం పవన్ పొగుడుతున్నాడు, పవన్ గొప్ప అదిగో ఇదిగో అంటున్నాడు. రేపు తన కొడుకుని ప్రమోట్ చేసుకోవాలి. రేపు ఎలక్షన్ 2029 వచ్చేటప్పటికి తను 80 ఏళ్ళు యాక్టివ్ రాజకీయాల్లో ఉండలేడు. సో తన కొడుక్కి పార్టీ అప్పచెప్పాలి, తన కొడుకుని కాబోయే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయాలి. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్కి అడ్డు ఎవరు వస్తారు? పవన్ కళ్యాణ్ వస్తాడు. ప్రజల్లో పవన్ కళ్యాణ్ 2029 ముఖ్యమంత్రి క్యాండిడేట్గా కూటమి తరఫున అతనుగా వెళ్తాడు. అది ససేమిరా చంద్రబాబు అంగీకరించలేడు. చంద్రబాబు మామని అంగీకరించినప్పుడు పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడా? చెప్పలేము, మారాడేమో చంద్రబాబు. మారడా? చంద్రబాబు కుక్క తోక పెట్టి ఎలుక తోక తిప్పి ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపుగా నెరుపు కాదయ్యా అని. అది ఇసుకున్న తైలంబు తీయచ్చు, చేరి మూర్ఖుని మనసు రజ్జ చేరి చంద్రబాబుని నీతిగా ఉంటాడు ఎదురు చూడటం చాలా అవివేకము. కనుక అది జరిగే పని కాదు. అతను తన కొడుకుని ప్రమోట్ చేయడానికి ఎవరినైనా నొక్కుతాడు, ఎవరినైనా తొక్కుతాడు. ఇప్పుడు పవర్ను తొక్కే కార్యక్రమం మొదలెట్టాడు, ఆల్రెడీ ఇండైరెక్ట్గా మొదలెట్టాడు. ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడ ఏ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళండి, కావాలంటే మీరు ఏ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళండి, ఏదైనా విషయం అడగండి, చంద్రబాబు గారు చిన్నబాబు గారు, పవన్ కళ్యాణ్ ఊసులో కూడా లేడు, ఉప ముఖ్యమంత్రి ఊసులో కూడా లేడు. అలంకారప్రాయమైన ఒక పదవి తప్పితే అతను ఏ ఊసులో లేడు. ఏ మినిస్ట్రీలో అతని కమాండో అతని మాటో చెల్లదు. అతను చెప్తే వినేసి ఊరు కూడా తప్పితే యాక్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా ఓన్లీ చంద్రబాబు. సో ఇది నిదానంగా రిలీజ్ అయ్యి ఏం చేయగలడు పవన్ కళ్యాణ్? ఇరకాటంలో ఇరుక్కుపోతాడు. తను ఇవాళ చంద్రబాబును గెలిపించండి అన్నట్టు రేపు జగన్ పవన్ను గెలిపించండి, రేపు లోకేష్ని గెలిపించండి అనలేడు కదా. అంటే ప్రజల ముందు చులకనైపోతారు కదా. కనుక నేను సీఎం క్యాండిడేట్ తను ప్రొజెక్ట్ చేసుకోవాలి. తను ప్రొజెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు చంద్రబాబుతో విరోధం వస్తుంది. చంద్రబాబు ఆ ప్రొజెక్షన్ అడ్డగోలుగా కట్ చేస్తాడు. అసలు చంద్రబాబు రాబోయే ముఖ్యమంత్రి అనే పదమే ప్రజల్లో కానీ పవన్ నోటెమ్మట కానీ రానివ్వకుండా చూసుకుంటాడు. అందులో భాగమే ఇవన్నీ. ఇందులో అతను మొదలెట్టాడు, నాటకం మొదలెట్టాడు. పాపం పవన్ కళ్యాణ్ ఉత్సవ విగ్రహంగా కూర్చుంటే తప్పితే ఏమీ చేయలేని పరిస్థితి. దేనికి కూడా తనతోటి మాట్లాడిచ్చాడు ఆ రోజు 6 ప్రామిసులు, 3 సిలిండర్ల గురించి తనతోటి మాట్లాడించి ఇస్తాము, తెలుగుదేశం ఆధ్వర్యంలో మేము ఇస్తాము తనతో అనిపించాడు. ఇప్పుడు ఇవ్వట్లేదు. సమాధానం పవన్ అడుగుతున్నారు, నువ్వు ఉన్నావు కదా ఆ రోజు అన్నావు కదా ఏమిటని. ఏం చెప్తాడు? నోరు మూసుకున్నాడు. సో ఇట్లా అతన్ని అలా అటాక్ చేయించి బదనాము చేసి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ కేసులు ఉన్నాయి, ఈ కేసులు జానీ మాస్టరు ఇక్కడ కూడా నా అనుమానం చంద్రబాబు హ్యాండ్ ఉందేమో అని, తిరువకర్ రావు మీద అనిచ్చటం. ఎందుకంటే వీటిని వీళ్ళందరూ కూడా పవన్కి దగ్గర మనుషులు, పవన్కి క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్. ఈ పవన్ యొక్క క్లోజ్ సర్కిల్ మీద ఈ అటాకింగ్ జరుగుతుంది. తద్వారా పవన్ వీక్ అవ్వాలి, పవన్ బదనాం అవ్వాలి. ఆ పవన్ బదనాం అంటే ఈ స్ట్రాటజీ గేమ్ ప్లాన్లో, ఈ శుద్ధమైన రాజకీయ ప్లాన్లో చంద్రబాబు హ్యాండ్ ఉందా అని కూడా నేను అనుమానిస్తున్నాను. చంద్రబాబు వెనక నుండి నడిపిస్తున్నాడా? ఇలాగూ తనేమో పైకి చంద్రబాబు లక్షణం అది, పెదాలతో పలకరిస్తూ ఉంటే కళ్ళు ఎక్కిరిస్తూ ఉంటాయి చంద్రబాబు లక్షణం అది. ఆ లక్షణంతో గొప్పోడు అన్నీ త్యాగం చేసి వచ్చాడు, అది ఇది ఎదురుగుండా పొగుడుతూ వెనకాల ఈ
మంట పెడుతున్నాడు. ఎప్పుడో ఆవేశపడు కదా పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఆవేశంలో డామ్ డూప్ డకార్ అంటాడు. డామ్ డూప్ డకార్ అన్నప్పుడు చూడండి ఎంతగా పొగిడాను, ఎంతగా మంచిగా చూసుకున్నాను, చూడు ఇలా మాట్లాడితే ఎట్లాగూ, ఏం తమ్ముళ్ళు ఇది న్యాయమా మీరే చెప్పండి, ఇలా డ్రామా మొదలెడతాడు. అప్పుడు ఈయన వెనకాల తక్కిన స్ట్రాటజీ గ్రూప్ లేరు. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా పెట్టుకోకపోతే బదనాం అయిపోతాడు. ఇప్పటికైనా ఒక స్ట్రాటజీ, అతని శుద్ధ రాజకీయాలను ఎదుర్కొనే శక్తి గల ఒక స్ట్రాటజీ చేయగలిగిన ఒక యోధులను పెట్టుకోవాలి పక్కన. పెట్టుకుంటే బాగుపడతాడు. లేకపోతే టాటా బై బై చెప్తాడు చంద్రబాబు. అతను రాజకీయ ఇదిగో వయసు వచ్చింది అయ్యాడే, అడుగు చూపిద్ది అయ్యాడు అన్నట్టు, పదవి వచ్చింది ఈ 5 ఏళ్ళే, రాజకీయాలు బదనామైంది ఈ 7 అన్నట్టు అయిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.